రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి తీవ్ర దుమారం చెలరేగింది. వైసీపీ మాజీ నేత బోరుగడ్డ అనిల్ కుమార్ చేసిన ఆరోపణలు అధికార కూటమిపై పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. జైలులో తనను హత్య చేయాలనే ప్రయత్నం జరిగిందని, అందుకు రాజకీయ నేతలే కారణమని ఆయన మీడియా ముందుకొచ్చి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అనిల్ కుమార్ మాట్లాడుతూ, జైలులో ఉన్న సమయంలో నా ప్రాణాలకు తీవ్రమైన ముప్పు ఏర్పడింది, నన్ను చంపాలని కూడా చూశారు అని ఆరోపించారు. ఈ కుట్ర వెనుక పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఉన్నారని పేర్కొన్నారు. వారి వల్ల తనకు ఇప్పటికీ ప్రాణహాని ఉందని ఆయన అన్నారు. ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విశ్వాసాలపై కూడా అనిల్ కుమార్ వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ బాప్తిజం తీసుకున్నారు, ఆయన క్రిస్టియన్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర స్పందనలకు కారణమవుతున్నాయి. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి ఇప్పటి వరకు ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతల నుంచి అధికారిక స్పందన వెలువడలేదు. రాజకీయ వర్గాల్లో మాత్రం ఈ వ్యాఖ్యలు మరింత ఉద్రిక్తతను పెంచుతున్నాయని విశ్లేషకులు అంటున్నారు. నిజాలపై స్పష్టత రావాలంటే అధికారిక విచారణ అవసరమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ అంశంపై తదుపరి పరిణామాలు ఏ దిశగా సాగుతాయో, అధికార కూటమి నుంచి ఎలాంటి కౌంటర్ వస్తుందో చూడాల్సి ఉంది.